సంఘానికి యేసు ప్రభువారు శిరస్సు కిరీటం లాంటి వాడు. భార్యకు భర్త శిరస్సు లాంటి వాడు, భార్యకు కిరీటం లాంటి వాడు భర్త. భార్య భర్తలో గిట్ట ఫలించు ద్రాక్ష ఒల్లి వలె ఉండును. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుగుకొనును. జ్ఞానము గల స్త్రీ ముత్యముల కంటే అరుదైనది. మూఢురాలు తన చేతులతో అది ఊడబెరుక్కుంటుంది, అది మంచిది కాదు. జ్ఞానవంతురాలు కావాలి. జ్ఞానవంతురాలైన స్త్రీ ఎప్పుడైతే ఒదిగి ఉంటుందో, భర్తను ఒక రాజుగా చూస్తుందో, భార్య కూడా రానివుతుంది. భర్తను ఎప్పుడైతే తక్కువ చూపు చూసి భర్తకు ఇలువను తీస్తుందో, ఆమె ఇలువ కూడా పడిపోతుంది. మనుష్యుల దయందును దేవుని దయందును మనిషి వర్ధిల్లాలి. స్త్రీ అయినను పురుషుడైనను. నీవు పుస్తకాలను చదువుతూ మన చరిత్రను మన చుట్టూ ఉన్న ప్రజలు చదువుతారు. దేవుని వాక్యానికి విధేయులమై నడుచుకోవాలి. అప్పుడు మనకు లోకంలో ఘనత, ఇంట్లో ఘనత. మన దేవుని మనం ఎప్పుడైతే మయంపరుస్తామో మన దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆయన కృపలో మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. నన్ను నా కుమారులను ఆయన కృపలో వర్ధిల్లింపచేస్తారు. నీవు భర్తని ఎప్పుడైతే రాజుగా చూస్తావో నీవు కూడా రాణివే. చూస్తున్న ప్రతి స్త్రీ, పురుషుడు, ప్రతి ఒక్కరూ దీన్ని మీ హృదయంలో ఈ మాటలు పెట్టుకోవాలి. ఎందుకనగా దేవుని మాటలు మీకు చెప్పుచున్నాను. మీ హృదయంలో దాచుకో.